చీకటి లోకంలోకి అడుగుపెట్టు. ఇక్కడ నిజం కంటే భయం ఎక్కువ. మీరు వింటున్నది వార్ స్టోరీస్. భయాన్ని మాటలుగా అనుభవించు. వెల్కమ్ టు వార్ స్టోరీస్. ఈ స్టోరీ చాలా భయంకరంగా ఉంటుంది. దయచేసి రాత్రి ఒంటరిగా చూడకండి. హలో హర్రర్ లవర్స్, ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్న స్టోరీ ఒక యూట్యూబర్కి జరిగిన నిజమైన అనుభవం. అతని పేరు రవికుమార్. అతను ఒక పారానార్మల్ కంటెంట్ క్రియేటర్. రవి డార్క్ సీక్రెట్స్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నాడు. అతనికి 5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ అతను అంతకుముందు ఎన్ని 100 ప్లేసెస్కి వెళ్ళినా ఇంత భయంకరమైన ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చూడలేదు. కాళీ మార్గం. ఇది కేవలం ఒక రోడ్డు పేరు మాత్రమే కాదు. ఇది 400 సంవత్సరాల క్రితం జరిగిన ఒక మహా విపత్తు యొక్క గుర్తు. ఆ రోడ్డులో ఏమి జరిగిందో మీరు వింటే మీ వెన్నులో వణుకు పుట్టక తప్పదు. కాళీ మార్గం తెలంగాణలోని ఒక రిమోట్ విలేజ్ దగ్గర ఉంది. ఆ రోడ్డు పేరు వెనుక ఒక భయంకరమైన చరిత్ర ఉంది. 1623 సంవత్సరంలో ప్లేగు వ్యాధి వల్ల ఆ ఏరియాలో చాలా మంది చనిపోయారు. అప్పట్లో డెడ్ బాడీస్ని ఆ రోడ్డు మీదుగానే తీసుకువెళ్ళి దూరంగా ఉన్న శ్మశానంలో పాతిపెట్టేవారు. రోజుకు 50 నుండి 60 డెడ్ బాడీస్ ఆ రోడ్డు మీదుగానే వెళ్ళేవి. కానీ అక్కడే మొదలైంది అసలు సమస్య. ఆ ప్లేగు వ్యాధి టైంలో ఒక తాంత్రిక్ వచ్చి చనిపోయిన వాళ్ళ సోల్స్ని కంట్రోల్ చేసి డార్క్ మ్యాజిక్ చేయాలని ట్రై చేశాడు. అతను ఆ రోడ్డు మీద అర్ధరాత్రి సమయంలో ఒక రిచువల్ చేయడం మొదలుపెట్టాడు. కానీ ఆ రిచువల్ తప్పుగా చేయడంతో అన్ని ఈవిల్ స్పిరిట్స్ ఆ రోడ్డు మీదే ట్రాప్ అయిపోయాయి. అప్పటి నుంచి ఆ రోడ్డు పేరు కాళీ మార్గం అయ్యింది. కాళీ అంటే చీకటి మరణం. ఆ రోడ్డు మార్గం మీద వెళ్ళిన వాళ్ళు అస్సలు తిరిగి రాలేదు. ఒకవేళ తిరిగి వచ్చినా అక్కడ పట్టుకున్న భయం వల్ల ఎక్కువ రోజులు బతికేవాళ్ళు కాదు. రవికుమార్ తన యూట్యూబ్ డార్క్ సీక్రెట్స్ తెలుగు ఛానల్ కోసం కొత్త కంటెంట్ వెతుకుతూ ఉన్నాడు. అలా వెతుకుతూ ఉండగా అప్పుడే అతనికి కాళీ మార్గం గురించి రామయ్య ద్వారా తెలిసింది. రామయ్య 70 సంవత్సరాల వయసు గల ఒక రైతు. అతని కళ్ళల్లో ఏదో తెలియని భయం వణుకుతున్న గొంతుతో చెప్పడం మొదలుపెట్టాడు. మా తాతల కాలంలో, అంటే దాదాపు 50 సంవత్సరాల క్రితం 5గురు మీడియా వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వారు కూడా నువ్వు చేసేలాగే కథ రాయడానికి, ఫోటోలు తీయడానికి వెళ్ళారు. కానీ ఒక్కరు కూడా తిరిగి రాలేదు. ఒక్కరంటే ఒక్కరు కూడా. వాళ్ళ వెహికల్స్ మాత్రం రోడ్డు మీద దొరికాయి. కానీ వారు కూడా ఎక్కడా కనిపించలేదు. పోలీసులంతా వెతికారు. కానీ ఒక్కరు కూడా దొరకలేదు. నాకు తెలుసు ఆ రోడ్డు మీద ఏదో ఉందని, చాలా భయంకరమైనది ఏదో. దయచేసి మీరు అక్కడికి వెళ్ళకండి అని రామయ్య రవికి వార్నింగ్ ఇచ్చాడు. రవి ఒక యూట్యూబర్ అవ్వడం వల్ల అతనికి వీడియోలు చేయడమే పని. అతని 5 లక్షల మంది సబ్స్క్రైబర్లు అంటే ప్రాణం. వారి కోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకోవడానికి రెడీగా ఉంటాడు. ఇవన్నీ కేవలం పల్లెటూరి మూఢనమ్మకాలు, పాతకాలం భయాలు. వీటికి ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేవు. కానీ నేను వెళ్ళి నిజమేంటో తెలుసుకుంటాను, సైంటిఫిక్గా ఇన్వెస్టిగేట్ చేస్తాను అని అనుకుని రవి వెంటనే తన టీంని పిలిచాడు. అతని దగ్గర ఒక ఎక్స్పీరియన్స్ టీం ఉంది. 3 నమ్మకమైన స్నేహితులు. వారందరూ కలిసి దెయ్యాలుండే ప్లేసెస్కి వెళ్ళి చాలా వీడియోలు చేశారు. రవి తన టీంతో కలిసి కంప్లీట్గా ప్లాన్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. మనం రాత్రి 11 గంటల వరకు సరిగ్గా కాళీ మార్గానికి చేరుకోవాలి. చీకటి పడిన తర్వాత అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాలి. 3 కెమెరాలతో సెటప్ చేయాలి. ఒకటి మెయిన్ కెమెరా, అది నా దగ్గర ఉంటుంది. 2 బ్యాకప్ కెమెరాలు ఉండాలి. అవి చాలా రకాల యాంగిల్స్ ఉన్న స్పెషల్ షాట్లను ఎలాంటి యాక్షన్ జరిగినా మిస్ కాకుండా రికార్డ్ చేయాలి. దెయ్యాలను గుర్తించే ఎక్విప్మెంట్స్ అయితే తప్పనిసరి. థర్మల్ కెమెరా, టెంపరేచర్ మార్పులను గమనించడానికి. నైట్ విజన్ కెమెరా, చీకట్లో కూడా క్లియర్గా చూడడానికి. ఈఎంఎఫ్ డిటెక్టర్. ఈఎంఎఫ్ డిటెక్టర్ అంటే ఇది ఒక టూల్. ఇది మన చుట్టూ ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ పవర్ని డిటెక్ట్ చేస్తుంది. ఒకవేళ ఎక్కడైనా అబ్నార్మల్ ఎనర్జీ ఉంటే అది దీని ద్వారా తెలిసిపోతుంది. కానీ అసలు నిజమేంటో తెలుసుకోవాలంటే మనం ఫుల్ నైట్ అక్కడే ఉండాలి. ఒక్క సెకండ్ కూడా ప్లేస్ను వదిలి వెళ్ళకూడదు. ఎంత భయంగా ఉన్నా, ఎంత స్ట్రేంజ్గా ఫీల్ అయినా మనం అక్కడే ఉండాలి.
డైరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎందుకంటే కొన్ని ఎనర్జీస్ మనం అక్కడ ఉంటేనే కనిపిస్తాయి అని రవి వాళ్ళ టీంని మోటివేట్ చేయడం స్టార్ట్ చేశాడు. రవి టీంలో 3 పనిచేస్తాను. అర్జున్ స్కిల్ఫుల్ కెమెరామ్యాన్. అతను 3 సంవత్సరాలుగా రవితో కలిసి పనిచేస్తున్నాడు. అతని చేతుల్లో కెమెరా ఉంటే అద్భుతాలు చేస్తాడు. ప్రమాదకర పరిస్థితుల్లో కూడా అద్భుతమైన ఫుటేజ్ తీయగలడు. ప్రణీత్ సౌండ్ టెక్నీషియన్. అతను ఆడియో ఇంజనీరింగ్లో డిగ్రీ చేశాడు. ప్రత్యేకంగా దెయ్యాల శబ్దాలను రికార్డు చేయడంలో మంచి అనుభవం ఉంది. అతని ఎక్విప్మెంట్స్ ఎంత చిన్న శబ్దాలనైనా పట్టుకుంటాయి. మనోజ్ లైటింగ్ అండ్ డివైజెస్ ఎక్స్పర్ట్. అతను ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్. అతని దగ్గర లేటెస్ట్ లైట్స్, జనరేటర్లు, పవర్ బ్యాకప్ సిస్టమ్స్లు ఉన్నాయి. క్రిటికల్ సిచ్యువేషన్లో టెక్నికల్గా సపోర్ట్ చేస్తాడు. అది అక్టోబర్ 31, 2023 హాలోవిన్ నైట్. ప్రపంచం మొత్తం ఈరోజు దెయ్యాలు, డార్క్ ఎనర్జీస్ యాక్టివ్గా ఉండే డే అంటారు. ఈరోజే వెళ్ళడానికి కరెక్ట్ అని రవి అనుకున్నాడు. కానీ అతనికి తెలియదు, ఇది అతని లైఫ్లోనే కాదు, అతని టీంలో ఉన్న అందరి లైఫ్లోనూ మోస్ట్ డేంజరస్గా నైట్ అవుతుందని. కాళీ మార్గం, ఆ భయంకరమైన రోడ్ ఇప్పుడు వెయిట్ చేస్తుంది. దాని డార్క్ సీక్రెట్స్ బయటపడడానికి జస్ట్ 1 నైట్ మాత్రమే మిగిలి ఉంది. రామయ్య చెప్పిన మాటలు గాలిలో కలిసిపోయాయి. కానీ అతను చెప్పిన మాటలు నిజమా? అది కేవలం మూఢనమ్మకమా? లేక నిజంగా కాళీ మార్గంలో ఏదో భయంకరమైనది ఉందా? త్వరలోనే, చాలా త్వరలోనే అందరికీ తెలుస్తుంది. రాత్రి 11:15 రవి టీం కాళీ మార్గానికి చేరుకుంది. అక్కడ చీకటి మాటల్లో చెప్పలేని స్థాయిలో ఉంది. వాళ్ళ కారు హెడ్లైట్లు తప్ప మరేమీ లైట్స్ కనిపించట్లేదు. రవి కెమెరా ఆన్ చేసి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. హే గాయ్స్, నేను రవి. ఇప్పుడే మనం కాళీ మార్గం రోడ్డుకి వచ్చాం. ఇది చాలా హాంటెడ్ ఏరియా అని అందరూ చెప్తున్నారు. పారానార్మల్ యాక్టివిటీస్ ఎక్కువగా జరిగే చోటు. ఇదే ఇవాల్టి ఇన్వెస్టిగేషన్లో అసలు నిజమేంటో తెలుసుకుందాం అని చెప్తుండగా అర్జున్ కెమెరా పట్టుకుని, రవి బ్రో, నాకు ఇక్కడ వైబ్ చాలా స్ట్రేంజింగ్గా అనిపిస్తుంది, నాకెందుకు కొంచెం అనీజీగా అనిపిస్తుందని అన్నాడు. అప్పుడు రవి, కమాన్ బ్రో, ఇదంతా మనం మైండ్ చేసే ట్రిక్స్. ప్రాక్టికల్గా ఆలోచించి చూస్తే మనం భయపడాల్సిన అవసరం లేదు అని నవ్వుతూ చెప్పాడు. ఇంతలో వాళ్ళు ఎక్విప్మెంట్స్ అన్లోడ్ చేస్తున్నప్పుడు ఒక వింత శబ్దం వచ్చింది. వాళ్ళకి ఎక్కడి నుంచో వచ్చిందో అర్థం కాలేదు. గైస్, ఆ సౌండ్ రికార్డ్ అయిందా అని రవి ఎక్సైటింగ్గా అడిగాడు. ప్రణీత్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని చెక్ చేసి చూశాడు. బ్రో, సౌండ్ క్లియర్గా క్యాప్చర్ అయింది, కానీ ఇది నార్మల్ యానిమల్ సౌండ్లా లేదు, ఏదో స్కేరీగా ఉంది అని ప్రణీత్ చెప్పాడు. మనోజ్ లైటింగ్ సెటప్ చేస్తూ బ్యాకప్ బ్యాటరీ ఫుల్గా ఉంది, కానీ ఆనెస్ట్లీ మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు అని చెప్తుండగా, రిలాక్స్ ఎవ్రీవన్, ఈ కంటెంట్ మనకు 1 మిలియన్ వ్యూస్ తేవచ్చు అని రవి అందరినీ కన్విన్స్ చేశాడు. కానీ అతనికి తెలియదు, ఆ రాత్రి వారి జీవితాలనే మార్చేస్తుందని. రాత్రి 11:45 అర్జున్ మెయిన్ కెమెరా చేతిలోకి తీసుకుని, వ్యూవర్స్, ఇప్పుడు మేము కాళీ మార్గం లోపలికి ఎంటర్ అయ్యాం. ఎక్కడ చూసినా చుట్టూ అంతా సైలెన్స్, బర్డ్ సౌండ్స్ కూడా లేవు. చూడడానికి చాలా భయంకరంగా ఉంది. చలితో ఆ ప్లేస్ మొత్తం గడ్డ కట్టినట్లయింది. అర్జున్ జాకెట్ వేసుకుంటూ మెల్లగా చెప్తున్నాడు, ఇక్కడ టెంపరేచర్ చాలా తగ్గిపోయింది, మన ఊపిరి కూడా మనకే కనిపిస్తుంది. కానీ అసలు భయం ప్రణీత్ నుండి మొదలైంది. అతను ఉన్నట్టుండి ఫ్రీజ్ అయిపోయాడు. ఇక్కడ ఏదో శబ్దాలు వినిపిస్తున్నాయి, కానీ ఎక్కడి నుండి వస్తున్నాయో అర్థం కావట్లేదు, మన దగ్గరే ఉన్నట్లు అనిపిస్తుంది అని అనడంతో అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. భయంతో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నారు. అప్పుడు దూరం నుండి ఒక భయంకరమైన అరుపు వినిపించింది. అది నార్మల్ వాయిస్లా లేదు, యుగ యుగాలుగా బంధించబడి బాధపడుతున్న ఆత్మల హృదయ విదారక అరుపు. అప్పుడు రవి తెచ్చిన ఈఎంఎఫ్ డిటెక్టర్ వెంటనే చెక్ చేశాడు. అది నార్మల్గానే చూపిస్తుంది, కానీ థర్మల్ కెమెరాలో చూస్తే ఏదో పొగలాగా కనిపిస్తుంది. మనోజ్ లైట్స్ చెక్ చేసి చూస్తుండగా సడన్గా అన్ని లైట్స్ ఫ్లిక్కర్ అవుతున్నాయి. ఇదంతా చూస్తుంటే నాకు నార్మల్గా అనిపించడం లేదు రవి అని మనోజ్ భయంతో అరుస్తున్నాడు. చూడు మనోజ్, ఇంత ఇంటెన్స్ పారానార్మల్ యాక్టివిటీ ఫైండ్ చేయడం అంత ఈజీ కాదు, మనం ఇంకా కొంచెం అబ్జర్వ్ చేసి చూద్దాం అని
రవి అన్నాడు. అప్పటికే రాత్రి 12 గంటలవుతుంది. సడన్గా చల్లని గాలితో పాటు భయంకరమైన బ్యాట్ స్మెల్ రావడం మొదలైంది. రవి కెమెరా వైపు టర్న్ అయి చెప్తున్నాడు, వ్యూవర్స్, రైట్ నౌ ఇట్స్ మిడ్ నైట్. ఇక్కడ సడన్గా చల్లగాలి అండ్ ఎక్కడి నుండో టెరబుల్ స్మెల్ అయితే వస్తుంది. ప్రణీత్ హెడ్ఫోన్లో ఎవరో మాట్లాడుతున్నట్లుంది. చాలా పాత భాషలో ఏడుపులు, అరుపులు, వేడుకోలు అన్నీ ఒకేసారి. ప్రణీత్ హెడ్ఫోన్స్ సౌండ్స్ వినమని రవికి ఇచ్చాడు. రవి వెంటనే హెడ్ఫోన్స్ పెట్టుకున్నాడు. వందలాది భయానక అరుపులు అతని చెవిలో వినిపిస్తున్నాయి. దాన్ని ఆపండి అని రవి అరుస్తున్నాడు. కానీ సిస్టమ్ పనిచేయడం లేదు. వారి చేతుల్లో కంట్రోల్ లేనట్లయిపోయింది. అర్జున్ భయంతో రవిని పక్కకు లాగుతూ, రవి, ఇక్కడ ఏదో డేంజరస్గా ఉంది, వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అని అంటున్నాడు. అప్పుడు రవి, ఇది వైరల్ కంటెంట్ ప్లీజ్, ఇంకా కొంచెం అబ్జర్వ్ చేసి చూద్దాం అంటుండగా అదే టైంలో స్క్రీన్ మీద నల్లని నీడ కనిపించింది. ఎర్రని మెరుస్తున్న కళ్ళతో. లైట్లో ఆ నీడ కనిపిస్తున్న వైపు తిప్పగానే అవి పేలిపోయాయి. చుట్టూ పూర్తిగా చీకటిగా మారింది. ఎటు చూసిన నిశ్శబ్దం. కొంచెం సేపటికి వాళ్ళకి గుసగుసలు వినిపించడం మొదలయ్యాయి. వెళ్ళిపో, ఇక్కడ ఉండకు, మేము నిన్ను చంపేస్తామని. అసలు ఆ శబ్దాలు వినగానే అందరికీ వన్నులో వణుకు మొదలైంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాయిస్లా వినిపిస్తున్నాయి. రవికి వాళ్ళ అమ్మ గొంతు వినిపిస్తుంది. రవి, నా మాట విను బాబు, ఇక్కడ నుండి వెళ్ళిపో. అర్జున్కి తన గర్ల్ ఫ్రెండ్ వాయిస్ వినిపిస్తుంది. నువ్వు చనిపోతావు అర్జున్. ప్రణీత్కి వాళ్ళ సిస్టర్ వాయిస్లా వినిపిస్తుంది. అన్న, నువ్వు ఇక్కడ ఉంటే నేను మళ్ళీ నిన్ను చూడలేను అని. అందరికీ అది ఎల్యూసినేషన్ కాదని అర్థమైంది. రాత్రి 1 గంట అయ్యేసరికి వాళ్ళు చివరికి ఆ ప్లేస్ నుండి తప్పించుకోవాలని కారు వైపు పరిగెత్తారు. కానీ వారికి దారి కనిపించట్లేదు. వాళ్ళు జీపీఎస్ కూడా పనిచేయట్లేదు. మొబైల్ సిగ్నల్స్ లేవు. ఒక ట్రాప్లో స్టక్ అయిపోయారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు సేమ్ ప్లేస్కి వస్తున్నారు. ఇంతలో మళ్ళీ ఆ స్కేరీ వాయిస్ వినిపించింది. మీరు మా పీస్ను డిస్టర్బ్ చేశారు, మీరు ఇక్కడే ఉండాలి అని. సడన్గా భూమి నుండి చనిపోయిన వారి చేతులు బయటికి రావడం మొదలయ్యాయి. అవి వాళ్ళ కాళ్ళను పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడికే వస్తున్నారు. వలలో పడ్డ చేప పిల్లలా తయారైంది వాళ్ళ పరిస్థితి. కెమెరా ఆఫ్ చేసినా అది స్టిల్ రికార్డింగ్ మోడ్లోనే ఉంది. స్క్రీన్లో వందలాది మంది ఆత్మలు కనిపిస్తున్నాయి. వాళ్ళు ప్లేగు వ్యాధి బాధితులు. చిరిగిపోయిన బట్టలతో వాళ్ళ తలలు నార్మల్గానే ఉన్నాయి, కానీ కళ్ళు మాత్రం లేవు. మీరు కూడా మాలా అవ్వండి అని అరుస్తున్నారు. రవి ఒక్కసారిగా రియలైజ్ అయ్యాడు. ఇది కేవలం హంటెడ్ రోడ్ మాత్రమే కాదు, దీని వెనుక ఒక శాపం ఉందని, అండ్ శపించబడిన తాంత్రిక్ను ఆత్మ కూడా ఉందని. ఆ తాంత్రికుడు దశాబ్దాలుగా ట్రాప్ అయిన సోల్స్తో తన యజ్ఞం పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు అతనికి కావలసినవి ఫ్రెష్ హ్యూమన్ సోల్స్. అర్జున్, రవి, ప్రణీత్, మనోజ్ వాళ్ళు చూస్తుండగానే ఆ తాంత్రికుని ఆత్మ మళ్ళీ కనిపించింది. అతని కళ్ళు ఎర్రగా కనిపిస్తూ శరీరం పొగలాగా మారుతూ ఉంది. రవి గట్టిగా అరుస్తున్నాడు, ఇవాళ మనలో ఎవరో ఒకరు లేదా మనమే ఒకరిని బలిస్తే తప్ప ఇక్కడి నుంచి బయటపడే మార్గం లేదు అని అనడంతో అర్జున్ వెంటనే బ్యాగులో ఉన్న ఒక విభూది ప్యాకెట్ని తీసి రవికి ఇవ్వబోతూ, రవి రా, ఇది ట్రై చేద్దాం, ఎలాగైనా ఇక్కడ నుండి బయటపడాలి అని చెప్తూ విభూది ప్యాకెట్ను రవికిచ్చాడు. రవి వెంటనే గోడ మీద తాంత్రికుడు రాసిన సింబల్స్ని గుర్తుపెట్టుకొని ఆ విభూతితో ఒక లార్జ్ సర్కిల్ డ్రా చేశాడు. ఆ సింబల్ కొంచెం సేపటికి మెరవడం మొదలైంది. ఆ మెరుపుతో పాటు తాంత్రిక ఆత్మ కూడా గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది. ఏం చేస్తున్నావు? నా అజ్ఞాన్ని నాశనం చేస్తున్నావు, ఇది నువ్వు ఆపలేవు అంటూ ఆ భయంకరమైన వాయిస్ చుట్టూ నిండిపోయింది. కానీ రవి ఉన్నట్టుండి సర్కిల్ మధ్యలో తనకు తెలిసిన ఒక చాంటింగ్ పలకడం వల్ల ఒక్కసారిగా సరౌండింగ్స్లో ఉన్న అన్ని ట్రాప్ అయిన ఆత్మలు ఒక్కొక్కటిగా అరవడం మొదలుపెట్టి ఒక్క క్షణంలో ఆత్మలన్నీ ఆవిరైపోయాయి. చుట్టూ అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఒక్క సౌండ్ కూడా లేదు. కానీ మళ్ళీ వెదర్ అంతా నార్మల్ అయింది. ప్రణీత్ మొబైల్ తీసి జీపీఎస్ చెక్ చేశాడు. వర్క్ అవుతుంది. సిగ్నల్ ఫుల్ అని చూపిస్తుంది. రవి, అర్జున్, మనోజ్ ఒక్కొక్కరు బతికి ఉన్నారని చూసుకుంటున్నారు.
వాళ్ళు ఒక్కసారిగా వెనక్కి తిరగకుండా అక్కడ నుండి కారు ఉన్న వైపు పరిగెత్తారు. ఎందుకంటే మళ్ళీ చూస్తే ఏం కనిపిస్తుందో అని వాళ్ళకు భయం వేసింది. ఆ తర్వాత రోజు రవి తన యూట్యూబ్ ఛానల్ డార్క్ సీక్రెట్స్ తెలుగులో వీడియో అప్లోడ్ చేశాడు. ఇది కేవలం ఒక పారానార్మల్ కంటెంట్ మాత్రమే కాదు ఫ్రెండ్స్, ఇది మేము వీడియో చేస్తున్నప్పుడు జరిగిన నిజం. ఈ వీడియో ఎవరు చూసినా దయచేసి ఆ ఖాళీ మార్గం వైపు వెళ్ళకండి అని రవి వీడియోలో చెప్పాడు. కానీ వీడియో చివరిలో కేవలం 0.3 సెకండ్లో ఒక బ్లాక్ ఫ్రేమ్ కనిపించింది. ఆ ఫ్రేమ్లో 2 ఎర్రని కళ్ళు స్క్రీన్ వైపు చూస్తున్నాయి. అది ఎవరిది? ఇప్పుడు ఎవరు అతనితో ఇంటికి వరకు వచ్చారా? ఈ స్టోరీ ఇక్కడితో ముగిసినట్టు అనిపించిందా? నిజంగా ముగిసిందా? ఇలాంటి స్పైన్ థ్రిల్లింగ్ స్టోరీస్ మీరు అస్సలు మిస్ కావద్దనుకుంటే మీ వార్ స్టోరీస్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నీ వెంటే ఉన్న ఆ నీడ కూడా భయపడాలి. ఒక్క లైక్, ఒక్క షేర్, ఎవ్వరికి చెప్పకుండా ఈ భయాన్ని షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో స్టోరీతో. అంతవరకు దిస్ వార్ స్టోరీస్ సైనింగ్ ఆఫ్.